హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవి నామాన్ని. హల్లెలూయా. ఆమేన్. ప్రతి విషయంలోనూ దేవుని చిత్తము. ఆమేన్. పై వస్తును ఎడతెగక శ్రీరామ్ వాళ్ళ కుటుంబాలు కానీ సౌమ్య గారి వాళ్ళ కుటుంబాలు కానీ ఎంతవరకు ఎడతెగక ప్రార్థన చేశారు. ఇప్పుడు ఏం చేయాలి అంటే కృతజ్ఞతాస్తుతులు చేయాలి. శ్రీరామ్ అవరే బాబు తమ్ముడు డ్రెస్ మొగోళ్ళ ఉంది వాడలా ఇలా చూడాలా ఆయన నిద్ర ఇంకా తెలిసిపోయింది అక్కడ. హల్లెలూయా. నన్నే అన్నారా అన్నట్టు ఉంటుంది. ఆమె కాబట్టి వినడానికి ప్రయత్నం. మీ పక్కలు ఎవరైనా నిద్రపోతే అవ్వ అలాంటి ఒకసారి నిద్రపోదు ఆవిడ మనిషి. హల్లెలూయా. హల్లెలూయా. ఇది ఇంత పెద్ద వయసు ఇంత సీనియారిటీ నన్ను అవ్వ అంటదానికి నిద్రపోదు. ఇంటికి వెళ్ళినా కూడా నిద్రపోదు. కాబట్టి అలా ప్రయత్నం చేయడానికి ఇష్టపడ్డా. హల్లెలూయా. ఎడతెగక ప్రార్థించాలి. అయితే దేవుడు ఒక మెట్టుకు మనల్ని తీసుకొచ్చిన తర్వాత చాలా మంది అభివృద్ధి అయిపోయిన తర్వాత కృతజ్ఞత ఉండదు, ప్రార్థన ఉండదు, గుడి ఉండదు. ఏకదాటిగా చూడండి, ఒక సర్కస్ వేయించిన తర్వాత ఒక్క బోల్ట్ కూడా మిగల్చకుండా మళ్ళా షిఫ్ట్ చేసేస్తారు చూసారా. అలాగ దేవుడి చేత మేలు పొందుకొని చాలా మంది అలా విడిచిపెట్టబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి అందుకనే కీర్తనకారుడు 23:6 కింద వస్తున్నాడు అంటాడు, చిరకాలము యెహోవా మందిరంలో నివాసము చేయాలని ఎవరికి వాళ్ళు అనుకోగలిగితే దేవుడు కృప చూపిస్తాడు. హల్లెలూయా. మీరేం చేయాలో తెలుసా? కృతజ్ఞతాస్తుతులు. శ్రీరామ్ గారు ఎక్కడున్నా మేనేజర్ గారు ఎవరు సాక్ష్యం చెప్పమన్నా వెంటనే నిలబడి చెప్పాలి. ఎందుకంటే దేవుడు అలాంటి గొప్ప సాక్ష్యం నీకు ఇచ్చాడు. ఒక మాట చెప్పాలంటే అందరికంటే ఒక కృపను దేవుడు దయచేసి నువ్వు దాన్ని దాచుకోకూడదు. ఒకసారి మా దాంట్లో క్యాన్సర్ పేషెంట్ బాగుపడితే ఆమెను ఒక ఊరు తీసుకెళ్ళాం. సువార్తకు తీసుకెళ్ళి సాక్ష్యం చెప్పమ్మా అంటే ఇలా చూసి ఇంకా జనాలు రాలేదు కదా వెళ్ళే అన్న. అప్పటికే 30 మంది ఉన్నారు అన్ని జనం. నేను అన్నాను, మన ఇంటిలాగా 500 మంది వస్తారనుకుంటున్నావు నువ్వు చెప్పాను. ఒక పాట పాడమండి అన్నారు. పాడించు. సాక్ష్యం చెప్తాడు అంటే మొత్తం మంది చెప్పడానికి ఆవిడ గంట తినేసి ఏం చెప్పింది అని అంటే ఏం చెప్పానో ఆవిడకైతే వెళ్దా అన్నారు. అంటే ఏం చెప్పిందో మాకు అర్థం అవ్వలేదు అన్నమాట. అంత దారుణంగా దాచేస్తుంది. కాబట్టి సాక్ష్యము తప్పనిసరిగా చెప్పాలి. దావీదు భక్తుడట తన జీవితంలో రాజవస్త్రాలు ఒక్క పూట తీసేసి తన గొర్రెలు మందలో కాసేటప్పుడు ఏ వస్త్రాలు అయితే వేసుకున్నాడో ఆ వస్త్రాలు ఒకసారి వేసుకొని చూసుకునేవాడట. చూసుకొని అప్పుడు ఆ మోకరించి అనేవాడట, ఈ స్థితి నుండి రాజువైన దావీదు మహారాజు అని పిలిపించుకునే స్థితికి తీసుకొచ్చు నేను ఏ పార్టీ వాడను. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. సాక్ష్యాలు ప్రభు ఎందుకు ఇస్తాడో తెలుసా? ఎవరైనా ఎందుకు నమ్ముకున్నారా, ఎవరైనా ఎందుకు చేరేశారా, ఎవరైనా ఇందులో మునిగేశారా అని అంటే వాళ్ళని ఒకసారి ఇంటికి పిలిచి వాళ్ళకి భోజనం పెట్టి అప్పుడు చెప్పాలి సాక్ష్యం. అప్పుడు వాళ్ళకి బాగా అర్థమవుతారు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నుంచి శ్రీరామ్ గారు ఎక్కడున్నా మీరు సాక్ష్యం చెప్పడానికి ప్రయత్నం చేయాలి. బైబిల్ గ్రంథంలో లోకసువార్త 18 రాయబడి ఉంటుంది. ఒక విధవరాలు అక్కడ కనపడుతుంది. అక్కడి నుంచి ఆ పక్కనే మళ్ళా ఒక న్యాయాధిపతి కూడా కనపడతాడు. ఆ న్యాయాధిపతి దేవుడికి భయపడ్డట, మనుషులకు భయపడ్డట. అంటే అది పెద్ద మోర్గేజం అన్నమాట. ఓ మాట చెప్పాలంటే ఇంకా వాడికంట ఇంకా దేవుడు లేదు, మనుషులు లేదు అన్నమాట. అదొక గర్విష్టి. అలాంటి వాడి దగ్గరికి ఒక విధవరాలు వెళ్ళి, అయ్యా నాకును మా ఎదుట ఉన్న వారికి న్యాయం తీర్చండి అయ్యా అని బ్రతిమాలుతూ ఉండేదట.
అప్పుడు ఆ అధిపతి లేక న్యాయాధిపతి అనుకునేవాడట, చూద్దామంటే చూద్దాంలే అంటుండేవాడు. ఇక ప్రతిరోజు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వదిలి కూర్చుండేదట. అప్పుడు తను అనుకున్నాడట న్యాయాధిపతి, నేను మనుషునికి భయపడను, దేవునికి భయపడను, అలాంటిది ఈవిడ చాలా ఇసుకిస్తుంది, ఈవిడ పక్షాన్ని నేను న్యాయం చేసేద్దామని పిలిచి న్యాయం చేసేసాడట. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఒకే విషయాన్ని, ఒక అవసరతను మనం ప్రభు దగ్గర పెడుతూ పొందుకోవాలి. అప్పుడు పొందుకుంటే అది ఏమవుతుందో తెలుసు, ఒక గొప్ప సాక్షిగా మారిపోతారు. హల్లెలూయా. అదే కింద వచనాల్లో 6 వచనాల్లో కనపడతాయి మనకి. అందులో పరిసయ్యుడు, సుంకరి కనపడతాడు. పరిసయ్యుడు 3 వచనాలు 2 వచనాల్లో కనపడతాడు, కానీ సుంకరి ఒకే ఒక వచనంలో కనపడతాడు. ఒక చదవండి వచనం 13వ వచనం. అయితే దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కొన్నులెత్తుడుకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. చూసారా, అక్కడ 6 వచనాలు ఉంటాయి. అందులో 2-3 వచనాలు పరిచయం కనపడతాడు, ఒకే ఒక్క వచనంలో సుంకరు కనపడతాడు. కానీ ఎవరు ధనిలైపోయారు చెప్పండి? ప్రార్థన ఇంచేం చేసామన్నది కాదు, ఏ హృదయంతో చేసామన్నది అవసరం. ఏ విధమైన ప్రార్థన ప్రభు చెవియొగ్గి ఉన్నాడు. ఒక్క ప్రార్థన ఒక్క వచనంలో కనపడిన వాడు దేవుడు ఆకాశమున్న స్వరము, ఆ ప్రార్థన మొర్ర ఆలకించి పరిచయుడిని దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక ఉన్నతమైన కృపలోనికి తీసుకున్నాడు. సుంకర్ని తీసుకున్నాడు. పరిచయం చేసి నేను చెప్తున్నాను. సుంకర్ అంటున్నాడు, నేను ఎంతటి వాడిని, నేను ఏది చేసినా తక్కువే, కాబట్టి నువ్వు నన్ను కనికరించమని చెప్పాను. ఈరోజు మనం ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం తగ్గించుకొని, ఈ దయ, ఈ రోజు, ఈ గడియ, ఈ సమయం అంత ప్రభు దయ అని చెప్పాలి తప్ప, మాస్క్ ఎత్తుకున్నానండి, 2 మాస్కులు పెట్టానండి, శానిటైజర్లు పెట్టానండి అంటే అవుతుంది. మొన్న ఒకసారి పాస్టర్ గారు మాట్లాడుతూ, మొదటి వేవ్కి మొదటి మాస్క్ ఇట్టాం, 2వ వేవ్కి 2 మాస్కులు ఇట్టాం, 3వ వేవ్కి 3 మాస్కులు పెడతాం, జనవరి నుంచి ఏదో వస్తుందంట కదా, 4వ వేవ్కి ఏం చేయాలంటే ఆ పక్కన ఇంకో పాస్టర్ గారు, అసిస్టెంట్ పాస్టర్ వాళ్ళ చర్చిలో కూడా అంటాడు, ముక్కులో పెట్టేసుకోవడం అండి 2 తూతులు. ఎలాగా? ముక్కులో పెట్టేసుకుంటే వస్తే అందులో పోతాం, పోకపోతే తీసుకుంటాం, ఇంకా మనం ఏంటంటే ఏం చేస్తాం అయ్యారు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. మళ్ళీ చాలా మంది చూడండి, బయటికి వెళ్ళేటప్పుడు మాస్కులు పెట్టుకొని చాలా బాగా చేశారు. ఇంటికి రాళ్ళకి ఎమర్జెన్సీగా తీశారు. మరి ఇంటికాడ ఊపిరి ఆడదా? ఇంటికాడ రాలేదా కరోనా? దేవుని దయ. నమ్ముతారా మీరు? ఎవరు ఏమని నమ్ముతారు? మాస్క్ నమ్ముకుంటారమ్మా. దేవుని దయ వల్ల ఈ రోజుకి మనం 11 నెలలు అడుగు పెట్టాం. గట్టిగా చెప్పండి. హల్లెలూయా, ఆమేన్. అందుకనే స్తుతి స్థితిని మారుస్తాడు, ప్రార్థన పరిస్థితిని మారుస్తాడు. ఈ రోజు నుంచి సౌమ్య గారైనా లేకంటే మా మేనేజర్ గారైనా తను ఏం చేయాలో తెలుసా? స్తుతించాలి. ఈ స్థితి చాలదు, ఇంకా ప్రభు మరింత కృపకు పాత్రుడిగా చేయునుగా. హల్లెలూయా, ఆమేన్. ప్రార్థించాలి, ప్రతి పరిస్థితిలో ప్రార్థించాలి. ప్రభువే అంటాడు, మీరు శోధనలోనికి ప్రవేశించకుండానట్లు ప్రార్థించాలి. ఆమేన్. శోధనలోనికి ప్రవేశించుకుంటారు. చాలా మంది చూడండి, కరెంట్ షాక్ కొట్టినప్పుడు కానీ, గోడ పడగొట్టేసినప్పుడు కానీ, బండి యాక్సిడెంట్ అయినప్పుడు కానీ, లేదంటే నూనె మీద పోయినప్పుడు కానీ అప్పుడు ఆలోచిస్తారు, అప్పుడు మస్కు పెట్టుకుంటే బాగుండేమో, అప్పుడు జాయిగా వెళ్తే బాగుండేమో, తడి చేతితో స్టిచ్ చేయకుండా ఉంటే బాగుండేమో. అప్పుడు కదా ఆలోచించవలసింది. ఆ ముందు ఓకు ముందు అంటే ఊగుతాం కదా, అక్కడికి వెళ్ళి ఆ ఓకు ముందు ఆలోచిస్తే పడుతుంది. దేవుడు కూడా అదే చెప్పాడు, మీరు సాతాను గారికి దొరికిన తర్వాత కాదు చేయవలసింది, దొరకక ముందే యోబు వలె ప్రతిరోజు నీకు, నీ కుటుంబానికి, నీకు కలిగిన దానికి కంచె వేసుకుంటుముగాక. హల్లెలూయా. ఏ కంచె? ప్రార్థన అనే కంచె, యేసు రక్తం అనే కంచెను మనం వేసుకొనగలిగితే
దాన్ని తీయాలంటే దేవుడు సెలవిస్తేనే కానీ సాతాను గారు అడుగు పెట్టాడు. యోబు గురించి సాతాను గారు ప్రభు దగ్గరికి వెళ్ళి, నేను యోబు దగ్గరికి వెళ్దాం అనుకున్నా, కానీ నువ్వు కంచేసావు కదా, కాబట్టి నువ్వు దాన్ని తొలగించి నేను వెళ్తాను మొదలెట్టి. అటు కృప మనకు మన కుటుంబాలకు అలాంటి కంచి కలిగిన కృప కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఈ కార్యాలు ఇంటి వారు చేయాలి, స్తుతించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మూడవది, ఎక్కడ నిలబడిన సాక్ష్యాన్ని ప్రకటించాలి. అందులో సిగ్గుపడవలసిన పని లేదు. ఒకప్పుడు సిగ్గుపడిందే దేవుడు నిన్ను కృపగా మార్చాడు. ఒకప్పుడు అవమానపడి తలదించుకున్న నిన్నే నీ కన్నీటిని ఈరోజు ఆనంద బాష్పాలుగా మార్చాడు. అనేక మంది యవ్వన బిడ్డలకు ఒక మాటలో చెప్పాలంటే, చదువుకునే వాళ్ళకి నీలాంటి చూసి నీ సాక్షి విని వాడు ఇంకా మరింతగా చదవాలి. అలాంటి గొప్ప సాక్ష్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. కాబట్టి రాజీ పడవద్దు. ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నిన్నెంతటి అందాన్ని, అంశాన్ని, ఉన్నతమైన కనికరాన్ని ఇచ్చిన దేవుణ్ణి విడిచిపెట్టొద్దు దావీదు వలె. హల్లెలూయా. మంచినీకు నేరుగా మనం వాక్యంలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఒక ఈ కుటుంబం గురించి చెప్పాను, ఒక్క 10-15 నిమిషాలు చెప్తాను. కాబట్టి నాతో పాటు ఎక్కడికి వెళ్ళకండి, కదలకండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం చెప్పి నేను ముగిస్తాను. అందులో నీ క్రియలను నేను ఎరుగుదును, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. అనలేదు, అండర్లైన్ చేసుకోండి. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడునూ వేయనేరడు. అట్టి కృప మన మీద, మన కుటుంబాల మీద, సంఘం మీద, సంఘ బిడ్డల మీద జరుగునుగా. ఆమేన్. ఎడదీయండి. ఎన్ని వచనాలు, ఎన్ని పాయింట్లు ఉన్నాయి అందులో? మొదటిది, నీ క్రియలను నేను. చాలా మంది ఏం చేస్తారు తెలుసా? ఇలా వినండి, ఆ ఒక్క వచనం. ఒకళ్ళు బైబిల్ పెట్టి ఉన్న వాళ్ళందరూ బైబిల్ మూసేయండి. బైబిల్ మూసేస్తే బేగు వదిలేస్తారన్న నిరీక్షణ వస్తుంది. హల్లెలూయా. మూసేయండి, బైబిల్ మూసేయండి. బైబిల్ మూసేసి ప్రశాంతంగా చూడండి, బస్సు ఇక్కడి నుంచి రాసిపిల్ అంటాడు, ఇంకా దిగడే దిగమ్మా రాసిపిల్ అంటాడు. అలాగా ముగించేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. శ్రీరామ్ ఈ రోజుకి కదా మీటింగ్, అందుకే ఈ రోజుల్లోనే ముగిద్దాం, సరేనా? హల్లెలూయా. అంటే 12 అవ్వకుండా ముగిద్దాం. హల్లెలూయా. నీ క్రియలు నేను ఎరుగుదును. అందరూ అన్న మాట. ఎవరంటున్నారు ఈ మాట? దేవుడు సంఘంతో, సంఘ బిడ్డలతో చెప్తున్న మాట. నీ క్రియలు నేను. చాలా మంది ఎవరికైనా మంచి చేస్తే, ఏదో క్రిస్మస్ నాడు ఎవరికైనా కోట్ కొను, బట్టలు కొను, లేదంటే బిర్యానీ పంచిపెట్టి, దేవు ఎంత మంచి పని చేశాడ. నేను అంటాను, మంచి పని చేసినప్పుడు దేవుడు చూస్తున్నాడు, ఆ చీకట్లో చేసే పని కూడా దేవుడు చూస్తున్నాడు. మనం ఏమనుకుంటాం అంటే వెలుగులో చూస్తుంది దేవుడు చూసాడు. దీన్నే లెక్కలు, ఇది మనుషులు లెక్కలు, దేవుడి లెక్కలో ఉంది. ఆమేన్. అందుకని అంటాడు, నీ క్రియలు నేను చూశాను. తెలుగులో ఉంటుంది కర్త, కర్మ, క్రియ. ఆ 3 వచ్చినాయి. మాస్టర్ గట్టి కొడితే ఆ 3 పదాలు మిగిలినాయి. హల్లెలూయా. క్రియ అంటే పని. దైవ జనాంగమా, మనం చేసే పని మనకి తెలియక ముందే దేవుడికి అన్నిటినీ తన రాసేస్తాడు జాగ్రత్త. నీ భక్తి, నీ క్రియ చాలా బాగుండునుగాక. నటించే పని దేవుడు ఎంత ఘోర పాపం చేత పట్టబడి రాళ్లతో కొట్టబడుతున్న స్త్రీని కూడా పిలిచి, అమ్మా అని పిలిచి క్షమించిన దేవుడు ఆయన. ఆ మాటకి ఆమె మారిపోయింది. ఇంక మరి అన్నాడు, పాపం చేయలేదు. ఆ తర్వాత ఆమె ఒక గొప్ప స్వార్థికురాలిగా మారిపోయింది. ఆయన ఎంతటి ఘోర పాపినైనా ఒప్పుకుంటే క్షమించేస్తాడు, కానీ వేషధారణ ఆయన అసలు క్షమించడు. వేషధారణ. ఈరోజు భక్తి ప్రారంభించిన మనం ఏ విషయంలో కూడా వేషధారణ అంటే నటన. ఏంటి చెప్పండి? నటన. దేవుడు వాటిలన్నిటికీ క్రియలకి తగ్గట్టుగా న్యాయం చేస్తాడు. కాబట్టి మన ప్రవక్తన, అందుకని ఒక భక్తుడు అన్నాడు, నలుగురిలో ఉన్నప్పుడు నోరు కాసుకో, ఒక్కడిగా ఉన్నప్పుడు మనసు కాసుకో.
నలుగురు ఉన్నప్పుడు ఏదేదో చెప్పేస్తున్నాను కాదు, ప్రతి దానికి దేవుడు లెక్క అడుగుతాడు. అందుకనే ప్రభు అంటాడు, నీ క్రియలు నాకు తెలుసు. ఈ రాత్రి నుంచి ఇక్కడి నుంచైనా, ఇప్పటి నుంచైనా అయ్యిందేదో అయిపోయింది, ప్రభు క్షమించమని ఇక్కడి నుంచైనా మనము క్రియలు కలిగిన విశ్వాసిగా ఉండుముగాక. హల్లెలూయా. రెండవది, కొంచెమే. నీవు నా వాక్యమును గైకొని. చూసారా, శక్తి కొంచెమే, బలము కొంచెమే, విశ్వాసం కొంచెమే, ప్రార్థన కొంచెమే, జీవితం కొంచెమే. కానీ ఏం గైకున్నదట? వాక్యమును గైకు. చాలా మంది ఏంటంటే మీటింగ్కి వెళ్ళామంట, ఈది కూడా అందరికి తెలిసి మీటింగ్కి వెళ్ళినట్టు. కానీ మీటింగ్కి వచ్చి నిద్రవడం, బోధనలు బాగున్నాయని చెప్పడము, జోళ్ళట్టు ఇప్పుడు ఈ పనే తప్ప వీడికి ఏం చెప్పారు నాయన? అబ్బా ఏం చెప్పారంటే తొలగడేయాడు, ఆరేసాడు, మిస్త్రీ నన్ను ఇంటికి పట్టిపోమన్నాడు, ఇస్త్రీ చేయమన్నాడు అని అంటుంటారు. మీరు ఎప్పుడైనా మన జేఎన్టీ మీటింగ్స్ కానీ ఏదైనా మీటింగ్కి వెళ్ళండి, పాస్టర్ గారు అక్కడ వాక్యం చెప్తానే ఉంటాడు, తిరిగి ఒకటి తిరుగుతూ ఉంటాడు, డైనేజీలో ఉంటాడు, సైకిల్ తీస్తుంటాడు, గొట్టల ప్యాకెట్ కొనేవాడు గొట్టల ప్యాకెట్ కొంటాడు, బుక్స్ కొనేవాడు బుక్స్ కొంటాడు. అందరూ కూటమికి వెళ్ళినాడు. అయ్యి ఆశీర్వాద ప్రార్థన ఇచ్చేస్తే మళ్ళీ అదే ఆటకి వచ్చేస్తుంది. ఏరా ఎక్కడికి వెళ్ళాలంటే కాకినాడ మీటింగ్కి వెళ్ళాను, చాలా గొప్ప దైవజనుడు అండి. ఆయన గొప్ప దైవజనుడు, నువ్వెక్కడ? నువ్వు తిరిగి గాలి పట్టుకున్న వాళ్ళు తిరుగుతూ ఉంటావు, ఈ గ్రౌండ్ అంతా తిరుగుతాను. అందుకే చెప్తున్నాడు, వాక్యమును వినాలా, వాక్యం వింటేనే కదా దాన్ని అనుసరించే పద్ధతి వచ్చేది. హల్లెలూయా. బళ్ళలోకి అందరూ వెళ్తారు, ఒకటి క్యారేజ్ సంవత్సరాలు మోసుకొని వెళ్ళి తినేసి వచ్చేస్తాడు క్యారేజ్. సేవ చేసి బూర్లు ప్యానంలో బూర్లు వేసుకున్నట్టు సబ్జెక్టు పొలవమాటలు వేసిపోతుంటాయి. హల్లెలూయా. మా ఫ్రెండ్ కూడా చదివాడు, పునిపిల్లు వేసినట్లు వేసేస్తారు ప్రవీణ్ అని వాడు అలాగే లేచిపోతుండేది సార్. హల్లెలూయా. ఊరి దగ్గర పైకి లేచిపోతాయి, అలా లేచిపోతారు. ఆమేన్. బాగా ఆలకించవలసిన సందర్భం, వాక్యాన్ని విందుముగాక. ఏదేదో వింటే భయము, ఆందోళన, భీతి వచ్చేస్తారు. మీరు ఎవరైనా ధైర్యం లేని వాడి దగ్గరికి వెళ్ళి ధైర్యం చెప్పండి, ఆడు ఎన్ని చెప్తాడో, ఎన్ని అబద్ధాలు, ఎన్ని. వాక్యం ఎవరిలో వింటారో వాళ్ళ ధైర్యం ఉంటుంది. ప్రార్థన ఎవరిలో చేస్తారో ఆ ధైర్యం వాళ్ళకి కార్యాలు చేసి పెడుతుంది. అందుకని వాక్యం విందుముగాక. ఎందుకో తెలుసా? ఈ వాక్యము ఆత్మకు పనిచేస్తుంది. ఈ ఆత్మ బలిష్టంగా ఉండగలిగితే నీ శరీరం కుళ్ళి కృషించిపోయినా, ఏ రోగం వచ్చేసినా పర్వాలేదు, పాప రోగం తప్ప. పరలోకానికి ఏ రోగంతో చనిపోయినా దేవుడు అనుమతిస్తాడు, పాప రోగంతో తప్ప. శరీరం చాలా బాగుంటుంది కానీ భక్తి వాడికి ఉండదు. అలాంటి వాడు ఈ భూలోకంలో నిష్ప్రయోజనంగా మిగిలిపోతాడు. వాక్యాన్ని విందుముగాక. వాక్యం విన్నవాడు ఏం చేస్తారో తెలుసు, వాటిని గైకున్నా. బాగా చెప్పాలని థ్యాంక్ యూ చెప్పడం, ప్రైజ్ లార్డ్ చెప్పడం కాదు. ఆ వాక్యం నీకు ఏ విధంగా పనిచేస్తుందో అలవాటు చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అందరికి ఒకేలాగా అర్థం అవుతాయి, ఎన్నో మాటలు విడుదలవుతాయి, అందులో ఒక్క మాట పట్టుకో. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు కపెర్నహూములో ఉన్నప్పుడు ఒక శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి వస్తాడు. యేసు ప్రభు ఇలా చూసి ఏంటి అని అడుగుతాడు. ఆ శతాధిపతి అంటాడు, మా దాసుడు పక్షవాతం చేత ఇంటికాడ పడి ఉన్నాడండి అంటాడు. అయితే ప్రభు అంటాడు, నేను వస్తాను పదా అంటాడు. అప్పుడు వరకు ఎవరికి అర్థం అవుతుంది, యేసు వత్తు ముట్టుకుంటేనే కార్యాలు జరుగుతాయి, ఇవి అర్థమయ్యాయి. కానీ ఆ శతాధిపతి, ప్రభా నువ్వు శ్రమ తీసుకోవద్దు, నా ఇంటికి మీరు రావాల్సిన పని, మీరు మాకు ఒక్క మాట సెలవు. గట్టిగా చెప్పండి ఆ మాట. గట్టిగా చెప్పట్లేదు. ఒక్క మాట మీరు సెలవియండి, ఎక్కడో మా ఇంటికాడ ఉన్న దాసుడు వెంటనే స్వస్థ వస్తాడు. ఒకవేళ దేవుడిని రమ్మన్నవాడైనా శాతకొనవాడా కాదు, ఒక శతాధిపతి. అతని దగ్గర కొంతమంది సైనికులు ఉన్నారు. ఒకడు రమ్మంటే వస్తున్నాడు, ఒకడు పొమ్మంటే పోతాడు. అంత అధికారం కలిగిన వాడి దగ్గరికి యేసు ప్రభు నేను వస్తాను పదా అంటే, మా ఇంటికి రావద్దు, యోగ్యుడని కాదు నేను,
కానీ నీ మాట మాత్రం ఒకటి సెలవు, నా దాసుడికి స్వస్థత కలుగుతుంది. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఆ మాట ఎందుకు అనగలుగుతున్నాడో తెలుసా? విన్నాడు ప్రభు గురించి, విన్నాడు 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 విన్నాడు. చివరికి ఆ మాటకు ఆ ప్రభు దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, ధైర్యం చేసి నీ మాట ఒకటి సెలవిచ్చాను. వినటం వలన విశ్వాసం. మనం అలాగైతే ప్రభా మీరు ఎలా వస్తారా? ఎక్కడికి వస్తారు మీరు? ఎక్కడికి? ఎవరిని? మన వాళ్ళు చూడండి, ఎక్కడ ఊరి పైన వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకుని ఆటో ఆఫీస్ ఎక్కాడు. ఆ ఆటో డ్రైవర్ ట్రావెల్ పంచినప్పుడు లేదా ఎదరికి వెళ్ళిందో తమ్మికి నేను అలా వెనకపోతానంటే అక్కడ మధ్యంగా నిలబడిపోయి, ప్రభా మీరు ఎక్కడున్నారో ఆటో వేసుకునేది అర్జెంట్ అంటే వెంటనే వేసే అంత పెద్ద ఆయన వదిలేసి ఆటో డ్రైవర్ని అక్కడ కొట్టేసి, మరి కొట్టేయకపోతే ఆటో ఇవ్వడు కదా, వెంటనే కాకి చొక్క వేసేసుకుని అయ్యో వెరీ సారీ 5 నిమిషాలు లేట్ అయిపోయిందిరా. అప్పుడు మాస్టర్ రాజు ప్రభు స్తోత్రం అండి, నేను ఇలాగ ఎక్కానండి, ఇలా దిగానండి, వెంటనే ఇలాగ ఆటో దేవుడే వచ్చేస్తాడు. హల్లెలూయా. ఆయన ప్రభువే చెప్పాడు, మీరు ప్రార్థించండి, నా దూతలు మీకు సహాయం చేయించేలా నేను ఆజ్ఞాపిస్తాను. నువ్వు ప్రార్థించాల ముందు నువ్వు సహాయం అడగగలిగితే తన వంతు తన దూతలను నీకు సహాయం. మనం ఏం చేద్దాం? ముందు మనం ప్రారంభించేద్దాం, తర్వాత హల్లెలూయా. ఉదాహరణ మీకు చెప్పాను అనుకుంటాను, ఒకసారి వినాలి. వెంటనే ఒక తల్లి ఆటో ఎక్కేసి, ప్రభా మీరు మాతో పాటు వెనకాల వచ్చేది తల్లి. ఏమన్నది? దేశంలో ఎక్కడున్నాడు ఇప్పుడు? ఎక్కడంటే వెనకాల డిక్కీలో కాదు. ఈ పుల్లు తాగేసాడాడు, తెరపడేసాడు, పాలు తిరిగిపోయింది ఆ తల్లికి. అందరితో అంటున్నట్టు నేను ప్రార్థన చేసుకుని బయలుదేరాను. ఏం చేసుకుని బయలుదేరింది? అందరూ ప్రార్థన చేసుకుంటే యాక్సిడెంట్ అయిపోయింది. ఏమని ప్రార్థన చేసింది ఇవిడి? మీరు మగవాళ్ళు ఏం చెప్తే అలా ఫీజులు పోయి మీకు అందరూ ఆపేచ్చే కదా. ముందాన్ని కొట్టాడు, తన వేసి ఎక్కడ ఉన్నాడు? అక్కడ దారిలో ఉంటాడు, మరి వెనకాల రావద్దు, ఆటో వెనకాల. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అప్పుడు నేను అనుకుంటాను, ఆ తల్లి యేసయ్యకి అపాయం వస్తుందని ముందే ఎరిగి ఆ అపాయాన్ని ఈవిడు తీసుకుని యేసయ్యని వెనకాల రమ్మంది. హల్లెలూయా. ఎలాగా అంటే ఆటోకి ఇప్పుడు దృష్టి పెద్ద ఉంటాయి కదా, ఒకటి కళ్ళు ఆడపిల్లకి ఎదరేం జరుగుతుంది వెళ్తుంటుంది కదా, ఎదురు యాక్సిడెంట్ అయిపోతుంది, తిరగకూడదు ఎత్తాడు. అందరూ వేసి ఉంటే నాతో పాటు ఆయన కూడా హాస్పిటల్లో కాలేజ్ ఇరిగిపోతే ఆయనకు పెట్టాడు. అందుకే ముందు దివ్య దృష్టితో ఆయన వెనకాల రమ్మని. మీరు మాట్లాడతలేదు ఆల్రెడీ, మీరు అందరూ ఆల్రెడీ ఫీజులు పోనీ మన అందరూ. అంటే యేసయ్యకి కూడా అపాయం తప్పించేవాడు ఉన్నారు. హల్లెలూయా. మీరు బాగా గమనించండి, దుష్ట శక్తులు మనం ఓడించగలమా? మనుషుల్ని ఓడించగలమా? బాగా చెప్పాలి. మనం మనుషుల్ని ఓడించగలమా? దుష్ట శక్తులు, దైవిక శక్తులు వాడిని ఓడించగలమా? మనం దైవిక శక్తిని ఓడించగలం, మనుషుల్ని ఓడించలేం. కానీ మనుషుల్ని ఓడించాలంటే మనుషులను తయారు చేసిన వాడు మనతో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి కృప కలుగును గాక. వాక్యం ఉన్నవాడు ఎప్పుడు ధైర్యంగానే ఉంటాడు. యోబు చూడండి, నాయనా అన్ని పోయినాయి అంటే, పోనేరా దేవుడు ఇచ్చాడు రా, దేవుడు తీసుకున్నాడు రా, ఇస్తే మళ్ళీ ఇస్తాడా, లేదంటే చావు నాకు ఇస్తాడని చెప్పాడు. ధైర్యము. హల్లెలూయా, ఆమేన్. ధైర్యం అందరూ ఇక్కడ వాక్యం వినేసి దారోడు అంటే తెలగీతలు వేసారని దాన్ని తినంగా వెళ్తే ఏ కత్తి పుడుకు వైద్యులకు పేలుతాం, అది వేరే ధైర్యం. అది టికెట్ లేని ప్రయాణం, అది టికెట్ లేని ప్రయాణం అన్ని ప్రమాదాలే. హల్లెలూయా. వాక్యమును వినాలి, గైకొనుదుముగాక. ఎవరు చెప్పిన వాక్యం. అందుకని చాలా మంది దైవజనులు ఆశయంగా చెప్తారు, ఏదోలాగా ఒక మాట నీ హృదయంలో పడాలి.
తల్లిని చూడండి, తల్లి చంటి బిడ్డను సంకన వేసుకొని అది అన్నం తినకపోతే 1-2 ముద్దలు వాడు తినాలని అలా చందమామ చూపి అద్దెమో చేయడం అంటాడు. అంతే చందమామ ఎలా వచ్చి మా ఓడి దగ్గరికి వచ్చి అంటే ఇక్కడ అనుకుంటాడు మా అమ్మ ఆ పక్క కొట్లో ఉన్న గొట్టాల ప్యాకెట్లు తేడానికి కొనుగోలు చేసేస్తున్నా. అలాంటి మా అమ్మ చందమామ కూడానా అన్నాడు. అలా నోరు తెరిచి ఆలోచన సేపులో ఒక ముద్ద పెట్టేస్తాడు. ఆ ముద్ద వాడికి బలాన్ని ఇస్తుంది. ఇన్ని మాటలు మీకు ఎందుకు చెప్తున్నామంటే నీకు నాకు బలపరిచేది దేవుని వాక్యం. వాక్య ప్రకారంగా చేయగలిగిన వాడు ధన్యుడు, నిలవబడతాడు. అతడట యోర్దానునదే కాదు, అతడు కాలము వారన నాటబడిన ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. వాక్యం నీరుతో సమానం. హల్లెలూయా. ఇంకొక మంచి మాట నేను ముగిస్తున్నాను. గైకొని నా నామము ఎరుగుననలేదు. బాగా వినాలి ఇక్కడ. మీరు క్రైస్తవులా అని ఎవరన్నా అంటే లేదు అని అనుకో. ఇక్కడ లేదు అంటూ అత్తగారు ఉన్నదని, మామయ్య గారు ఉన్నారని, చుట్టాలు ఉన్నారు, బంధువులు ఉన్నారు. అలా అనడం వలన ఎవరికి ఇబ్బంది, ఎవరికి ప్రాబ్లం అంటే నీకే లేక నాకే. యేసు ప్రభు నోరారా తెరిచి ఆ మాట చెప్పాడు. మీరు మనుషులందరి ఎదుట నన్ను ఒప్పుకుంటే నేను పరలోకంలో నా తండ్రి ఎదుట, దేవదూతుల ఎదుట, పెద్దల ఎదుట మీరు నా వారని నేను ఒప్పుకుంటాను. హల్లెలూయా. అదే చెప్తున్నాడు, నా నామముని ఎరుగున నామాలి. ఏమో దిగేసాడండి, నమ్మేసాడండి, ముంచేరా నిర్వాచేరా ఏంటి ఇలాగైపోయినట్టు చాలా మంది అంటే ఎస్ నేను ప్రభుని నమ్మినమాట. ఆ ధైర్యం మనకుండుగా. అందుకని సాధు సుందర్ సింగ్ అన్నాడు, యేసు ప్రభుకు హతసాక్షి అవ్వడం చాలా సులువట. హతసాక్షి అవ్వడం అంటే చాలా సులువట. ఏముంది, ఒకటి ఎవడో వచ్చి గన్నటికి అరిచేస్తాడు, పీకి వచ్చేస్తాడు, ఒక అరగంట చేతి పల్ల కొట్టుకుంటే ప్రాణం పోయింది, సుఖం. దేవుడి దగ్గరికి హతసాక్షి లిస్టులో వెళ్ళిపోతాం. కానీ దేవుని కొరకు బ్రతకాల, దేవుని బిడ్డలుగా ఈ లోకంలో మనము జీవించాలంటే అనుక్షణం చాలా జాగ్రత్తగా ఉండాలి. దాన్ని దేంతో పోల్చాడు ఆ భక్తుడు అని అంటే, ఓ గంధపు చెట్టుని నరికేయడం చాలా సులువట. చాలా సులువట. కానీ ఆ గంధపు చెక్కలోంచి ఆ గంధాన్ని తీసుకురావడం చాలా కష్టమట. చెట్టు నరికేయడం పెద్ద గణితం ఉందండి. బిర్యానీ పెట్టిన దాని బలానికి 2-3 పెడితే పడాలని దాన్ని పడకూడదు. దాని తర్వాత దీని వరకు బాబు ఇలా ఉద్దండ్రా అంటే చేతులు వచ్చేస్తున్నాయండి, చేతులు పడేస్తున్నాయండి అన్నట్టు ఇలా రాసుకోవడం. దేవుని కొరకు బ్రతకడం చాలా కష్ట పరిస్థితి. కానీ అన్ని కోణాలలో శరీర, ఆత్మ, ప్రాణ అన్ని విషయంలో మనం మితముగా ఉండగలిగి దేవుని కొరకు దేవుని నామాన్ని ఎరగగలిగితే ఒక గొప్ప కార్యాలు మనం చేయబోతాం. దావీదు భక్తుడు గొలియాతు దగ్గరికి వెళ్ళాలన్నాడు. అందరూ అన్నారు ఇశ్రాయేలు యుద్ధం, సౌలు రాజు యొక్క యుద్ధం ఇది అన్నారు. దావీదు మహాభక్తుడు అన్నాడు, ఎవరికి చెప్పలేదు, సీక్రెట్ గా ఉంటుంది మాట దావీదు కార్యాలన్నీ కూడా. ఒరే నేను వెళ్ళి దేవుడిది అని చెప్పట్లేదు, తయారయ్యాడు పని అవ్వలేదు, వెళ్ళైతే అని అన్నారు. పోయాడు. ఆ గొలియాతు ఎదుగుంటా అంటాడు, యుద్ధం నాదనుకున్నావా, ఇశ్రాయేల్ అనుకుంటున్నావా, దావీదు అనుకుంటున్నావా, సౌలు రాజు అనుకుంటున్నావా? యుద్ధం మాది కాదు, యుద్ధము యెహోవాదే. ఎంత చాకచక్యంగా మీరు ఆలోచించండి. సౌలు రాజు అంటే సౌలు రాజు రావాలా యుద్ధానికి, సైనికులు అంటే సైనికులు రావాలి, ఇశ్రాయేల్ అంటే ఇశ్రాయేల్ రావాలి. కానీ మనోడేంటో తెలుసా, పెద్ద దేవుని పెట్టేసాడు మధ్యరేఖంగా. మీరు ఎలా ఉన్నారు కదా సడన్గా కుప్పరమా ఎలా అన్నా అనుకోండి, ఉన్న పాటుని ఏం చేయాలా? నాకంటే పెద్ద వయసు కలిగిన వాళ్ళైనా ఏం చేయాలా? ఉన్న పాటు రావాలి. ఇప్పుడు అలాగే యుద్ధానికి వెళ్ళాడు, సంచి వేసుకున్నాడు, రాళ్ళు వేసుకున్నాడు, వెళ్ళాడు. గొలియాతు అన్నాడు, ఇలా కుక్క నాకు ఉన్నారా నువ్వు ఏంటి ఇలా వచ్చేస్తున్నాడు, నువ్వు ఏంటి మోపెట్టి అన్నాడు. కంగారు పడకన్నాడు, రాయి చెప్తా ఉన్నాడు, సొలుసలు అంటున్నాడు. యుద్ధము ఉన్న పాటును ప్రభుని రంగంలోకి నింపేశాడు. గట్టిగా చెప్పాలి.
ఒక రాయి ఇస్రాలంటే ఎవరిదానో చూడండి. చాలా మంది మా ఇంటికాడ మన చర్చ్ కట్టేటప్పుడు అంజీ అని ఒక అతను ఉండేవాడు. పూలు కొట్టేయండి అంజీ అని డాడీ అంటే మన ఇంటి పని చేసి పెట్టేటప్పుడు అతను ఎడచేవాడు అనమాట. రాయి తీసేవాడు. కోళ్ళు అలా ఉండేయా ఇలా చూసేవాడు. బాబు ప్రవీణ్ బాబు నువ్వు వెళ్ళిపో అనేవాడు. ఎక్కడికి? ఆ కోడి పక్క అంట. అంటే గిరగెత్తానంటే కోడి పడిపోద్దట. కోడి రాయికి కోడి తగిలేసి కోడి పడిపోద్ది. ఎండ ఎవడన్నా అడ్డిపోతే నువ్వు పట్టుకొచ్చి రాత్రి కోసేద్దాం అనేవాడు. నేను ముందు పడే చూద్దాం అనేవాడు. ఈ కోళ్ళు ఇక్కడ ఉంటాయి కదా, రాయి ఎలా పోతుంది, ట్రాన్స్ఫరంగా పోతుంది అనమాట రాయి. మరి బాబా ఈదులో ఎవడో తగిలేసిందంటే కోళ్ళు కదా మనం కూడా వేస్తానంటే నడిపింపు సెట్ అవ్వలేదని కూడా ఏం నడిపింపు అర్థమైంది కదా. కోడి ఎక్కడ ఉన్నాయి? మన మళ్ళీ ఉండేది కదా చర్చి. ఈ మనోడు చెరువులోకి తీసేస్తున్నాడు రాడు. నేను అప్పుడు అనుకున్నాడు వీడంతా దావీదు గారి తమ్ముడు కాదు, ఇదంతా మన తమ్ముడు వెళ్ళాలి. దేవుడు అలా సడన్ గా తింటే సడన్ గా దావీదు బాల వయస్సు కలిగి తన స్థాయిలో విసిరిన రాయిని గొలియాతు యొక్క ఎత్తులోనికి తీసుకుని వెళ్ళి మా ఇక్కడ పెట్టవచ్చు. ఒక మాట నేను విన్నాను. ఇక్కడట మనం గట్టిగా కానీ ఎవడైనా గుద్దినా కానీ ఇక్కడ సేవ్ చేసినా కానీ ఇక్కడ ఏమైనా గట్టికి పని కానీ చేస్తే 6-7 సెకండ్లు మనిషి చచ్చిపోతాడు. ఈ భాగం ఈ భాగం తెలుసా? అలాంటి స్థితిలో ఆ రాయిని తీసుకుని వచ్చి పడేసాడు. యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. అదే అంటున్నాడు, నా నామం మెరిగి నేను అనలేదు కాబట్టి. అక్కడ ఇంకా మంచి మాట, నీ ఎదుట తీసిన తలుపులను ఎవరు చూస్తారా? దేవుడు తెలిస్తే ఎవరు తీసేవాడు. మన ఇంటికాడ తలుపులు మనం వేసాము, ఎవరు తీసేస్తారు గెల నిజమేనా? తెలిసినోడైతే వెనకాల నుంచి తీసి నేను తీసుకున్నా. కానీ దేవుడు తీస్తే, దేవుడు తీయడమే కాదు, దేవుడు ఆశీర్వదిస్తే, దేవుడు దీవించడం మొదలు పెడితే, దేవుడు కనికరించడం మొదలు పెడితే ఎవడ తరం కాదు ఆపడం. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మన ఇంటికాడ 2 మళ్ళు ఉండేది. అప్పుడు ఆ మళ్ళీ కప్పెట్టడానికి కూడా కారణం అదే. డాడీ వెళ్ళి ఎన్నోసార్లు ప్రసాద్ గారిని బోరు అడిగేవాడు. మంచి చేను పొట్ట మీద ఉండేది, నీరు అవసరం ఉండేది, నీరు ఉండేది కాదు. ఒకవేళ మనం నీరు పెట్టినా గొట్టిలో లాగేసి నీళ్లు వెనక్కి తీసుకుండేవాడు. పక్కనే బోరు ఉండేది, మీరు తెలుసు మనకి. ఆయన నీరు ఇస్తాను అని అంటే అక్కడ ఉన్న ఒక 2-3 మన క్యాంటీన్ ఉన్నవాళ్ళు ఇవ్వద్దు, ఆయనకి ఇవ్వకూడదు అన్నవాడు. 1-2 వారాలు అలా అడగడం ప్రారంభించేవాళ్ళు. అంటే దేవుడు తలుపు తీస్తే, దేవుడు ఇస్తే ఎవడో ఆపడానికి ఆడు తరం కాదు, ఆడు బావు కాదు, ఆడు తాతరం కూడా కాదు. ఆ మాట చెప్పడానికి ముగిస్తాను. దీని విషయమే ఏదో శుక్రవారం ప్రార్థన కానీ ఆదివారం ప్రార్థనలో కానీ, ప్రభా చేలు ఎండిపోతున్నాయి, చేలికి మీరు నీరు అడిగితే ఏమో రైతులు ఇవ్వట్లేదు, కాబట్టి మీరే ఎలాగైనా నీరు ఇప్పించండి అని ప్రార్థన చేసేవారు. నేను చేసేవాడిని కాదు, కానీ డాడీ వాళ్ళు మమ్మీ వాళ్ళు సంఘస్థులు చేయడం నేను విన్నాను. అద్భుతం అండి. ఆ రాత్రి ఆ అర్ధరాత్రి బోర్ను వర్షం వచ్చేసింది. చేను సకానికి నీరు చేరుతుండేది. ఇలాగ ఒక 2-3 వారాలు నీరు అలాగ నిండి ఉండేది. మళ్ళా నీరు కావాలంటే వీళ్ళు ఇచ్చేవాడు కాదు, మళ్ళా ప్రార్థన. ఇలా 1 సంవత్సరం అలా చేసి నేను అంటాను, గొట్టు తీసేస్తావు లేదా ఆ గొట్టు లాగేస్తావు, ఇచ్చేవాడు ఆపేస్తావు, వర్షాన్ని ఎవరిని ఆపుతావు, ఇచ్చేపంటే బరకం పెట్టి ఆపేస్తావు, నువ్వు దడిచిపోవా. ఆ చివరికి ఇంక అలాగ వాళ్ళు మనతో పోరాడలేక ఆ ఈస్ట్లో మా నాయన అన్నాడు, ఇంకా పేద ఆడెప్పుడు వస్తానంటే అప్పుడు ఇచ్చే పాటకి ఇంకా పళ్ళు ఎప్పుడంటే వర్షం వచ్చారు. వర్షం వస్తే మనకి నష్టం కాదు, వాళ్ళకే నష్టం. ఏంటంటే గంటకి 200 ఎంతో కట్టేవాళ్ళు, ఆ డీజిల్ తోడేవాళ్ళు, దాన్ని నీరు ఎట్టేవాళ్ళు. వర్షం వచ్చేయడం వల్ల ఏమైందంటే ఈ నీరు ఆ నీరు నిండిపోయి కొర్రిపోతుండేది. అందుకనే ఏదో చేస్తున్నాడు, అందుకే ఇంకా అది ఎప్పుడో ఇచ్చాడు.
అప్పటి నుంచి అలా ఇచ్చేతను 2 సంవత్సరాలు. హల్లెలూయా. అక్కడ మనకు అర్థమవలసింది, దేవుడు తెరిస్తే మూసేవాడెవడు? ఎవ్వడు మూయలేదు. ఆమె చెప్పండి అందరూ. దేవుడు పెడితే ఎవడు తీయలేడు. దేవుడు దీవిస్తే, సౌలు దేవుడు దీవించాడు, దావీదును దీవించాడు, అబ్రహామును దీవించాడు. కట్టుబట్టలతో ప్రారంభించబడిన అబ్రహాముని చనిపోయి కొన్ని వేల సంవత్సరాలు అవుతుంది. ఆ పేరు స్మరణ చేస్తే చాలా ఆశీర్వాదానికి వారసుడిగా దేవుడు మనకు పెట్టేస్తాడు. ఆమేన్. ఈ కుటుంబం మీద దేవుడు తెరిచి ఉన్నాడు, ఎవరు మూయలేరు. ఇది మహా కృప చేత. ఇదే కృప మనందరికీ ఎన్నో విషయాలు, మనం అంటే నిలబడి సాక్ష్యం చెప్పలేదు కానీ ఎన్ని విషయాలు దేవుడు మనకు తెలిచాడు. దాని కొరకు మనం ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉంటుము గాక. ఒక మాట నేను ముగిస్తున్నాను, చివరి మాట. కృతజ్ఞత అనే మాటకి ఎప్పుడునండి, ఈ రోజు ఉన్న స్థితిని చూస్తే మనం దేవుడికి కృతజ్ఞత చెప్పలేము. ఈ రోజు ఉన్న స్థితిని చూసి దేవుడికి మనం థ్యాంక్ యూ చెప్పక్కర్లేదు. అంటే 4 ఏళ్ళు లోనికి వెళ్తున్నాయి కదా, ఆహారం ఉంది కదా, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి కదా. మనం ఈ స్థితిలో ఈ రోజులో దేవుడికి వందనాలు చెప్పంటే అక్కర్లేదు. హల్లెలూయా. మంచిది, వెరీ గుడ్. హల్లెలూయా. మంచి పాట. హల్లెలూయా. అన్నిట్లో కలిపేస్తే అదే పోతుంది. ఆమె చెప్పండి అందరూ కూడా గట్టిగా హల్లెలూయా.